మోస్ట్ అమేజింగ్ అనగనగా ఒక ఇప్పుడు అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి విల్ స్పీక్. Dear students, our faculty has noticed that you are enjoying too much. It has come to our attention that Anaganaga Oka Raju is releasing on Jan 14th. This is a strict warning to any student. On Jan 14th, no student should be on the campus. Every student should be in the cinema theater watching Anaganaga Oka Raju. If any student is found on campus, Preeti madam will buy ticket and send to Anaganaga Oka Raju. Please do not take this lightly. Thank you so much for all the attention and love. Yours sincerely and lovingly, Naveen Polishetty. కాదు ఇంతకీ పాలిటిక్స్ లో ఎంట్రీ ఎప్పుడు మీరు చూస్తుంటే పర్ఫెక్ట్లీ. ఓ మై గాడ్, యు ఆర్ ట్రూలీ a script writer also, I should say. Oh my god, you are a writer of this film? Oh my god, okay, so sorry. He is the writer, actor, ఇంకా next producer, future director, and he's singer, and I think he's also going to be a producer one day, and he's going to have such multiple Polishettis working under him for sure. మల్టిపుల్ పోలిషెట్టిస్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోమంటున్నారు అంతే కదా. థ్యాంక్ యూ. లేదు అన్ని మీరు సినిమాలు హిట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ప్రొడ్యూసర్గా కూడా మారుతాం అండ్ మంచి మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాం ఫ్యూచర్లో. తెలుగు సినిమాలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఇలానే ఎనర్జీ చూపిస్తూ ఉంటే ఏదో ఒక విధంగా నేను నా సినిమాల్ని నా ఎనర్జీని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మేడం గారు చెప్పినట్టు ఈ సినిమా లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో నేను చాలా ఒక సీరియస్ ఇంజరీకి 1 year షూటింగ్ కుదరదని చెప్పారు. ఆ టైంలో నేను మా కో రైటర్ మా రైటింగ్ టీం ఇక్కడ ఉంది చిన్మయ్ తను. సో వి రోట్ ద స్టోరీ ఆఫ్ అనగనగా ఒక రాజు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ రాయడానికి చాలా టైం పట్టింది. అంత ఈజీ సబ్జెక్ట్ కాదు ఇది. సో అది రాసి దాన్ని చక్కగా సరిదిద్దుకొని మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు వీళ్ళందరూ ఈ కథని నమ్మి మాకు కావాల్సిన టైం ఇచ్చి మాకు కావాల్సిన స్కెడ్యూల్స్ ఇచ్చి ఈ సినిమాని చాలా బాగా తీయాలి నవీన్, చాలా అద్భుతంగా రావాలని అందరూ మా టీంలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈ సినిమా కోసం ఈ సినిమా కథని నమ్మి మేము ఫస్ట్ నరేషన్ చెప్పినప్పటి నుంచి అందరూ బాగా ఎక్సైట్ అయ్యారు. ఎవ్రీ స్కెడ్యూల్లో మేము తీస్తున్న సీన్స్ చూస్తున్నప్పటి నుంచి మా ప్రొడ్యూసర్స్ కూడా అందరూ తెగ నవ్వుతున్నారు. ఇది సంక్రాంతికే రావాలి, ఇది పండగకే రావాలని. పర్లేదు మనకు లేట్ అయినా పండగ వద్దాం, మంచి సినిమా ఆడియన్స్ని అందిద్దాం, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయాలని తీసిన సినిమా. అండ్ రీసెంట్గా మేము సినిమా ఎంత తీసినా మాకు ఒక ఆబ్జెక్టివ్ ఉండదు సినిమా ఎలా వస్తుందని. రీసెంట్గా నేను నువ్వు నాకు నచ్చావు కానీ మన్మధుడు కానీ నా ఫేవరెట్ సినిమాలు ఇవన్నీ. సో త్రివిక్రమ్ గారికి మా సినిమా చూపించడం జరిగింది అండ్ మా త్రివిక్రమ్ గారు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశారు. సో అక్కడ ఎప్పుడైతే ఆయన థమ్స్ అప్ ఇచ్చారో మా అందరి కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయిపోయింది. సో మేమందరం చాలా ఈ హ్యాపీనెస్ని ఈ ఎనర్జీని పంచుకోవాలని రెడీగా ఉన్నాం అనగనగా ఒక రాజు పండక్కి. సో మీరు కూడా రేపు థియేటర్స్లో ఇదే ఎనర్జీ ఇదే హ్యాపీనెస్ ఫీల్ అవుతారని మా అందరి ఆశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మీరందరు ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. 1 or 2 క్వశ్చన్స్ తీసుకుందాం మనము. ఓకే, సో ఇలానే ఓకే నిరంజన్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము.